ముంతా తుఫాను టెర్రర్ పుట్టిస్తోంది. ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 అడుగులు ముందుకొచ్చింది. ఇక అలల తీవ్రతను ఉప్పాడ వద్ద రోడ్డు ధ్వంసమైంది. అటు తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 16 నౌకలను బెర్త్ నుంచి సముద్రంలో కూడా వదిలినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా కాకినాడ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలైతే కురుస్తా ఉన్నాయి. కాకినాడ యానం ప్రాంతాల్లో ఇటు భారీ ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడంతో ఇటు కార్గో ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు నిలిపివేశారు. 16 నౌకలను బెర్త్ నుంచి సముద్రంలోకి తరలించారు. ఇక తుఫాను తీరం దాటుతున్న కాకినాడ జిల్లా 12 మండలాల పరిధిలో 67 గ్రామాల్లో నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా కూడా వేస్తా ఉన్నారు. ఇక కాకినాడ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో 18,500 మందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి. పూర్తి సన్నద్ధతతో ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ తుఫాను అడ్డుకోవడానికి, తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తగ్గించడానికి పూర్తిగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఉప్పాడ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉప్పాడ దగ్గర? పవన్, తీరాన్ని తుఫాను దగ్గరకు వచ్చే సమయంలో కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. చాలా భయానకంగా ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఉప్పాడ దగ్గర ఉన్నాము. సముద్రం రాకాసి అలలతో చాలా భయానకంగా మారింది. నిన్న ఉప్పాడ బీచ్ రోడ్డుకి దూరంగా ఉన్న సముద్రం ఇప్పుడు బీచ్ రోడ్డును తాకుతోంది. మన విజువల్లో చూడొచ్చు కెరటాలు ఏ స్థాయిలో పైకి ఎగసపడుతున్నాయో. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రం ప్రత్యేకం చెప్పాలి. అలల తీవ్రతకు అడ్డంగా వేసిన బండరాళ్లు సైతం రోడ్డు మీదకి ఎగసిపడ్డాయి. మనం చూడొచ్చు రాళ్లు, ఆ దాదాపు 12 కిలోమీటర్ల పొడవున రాళ్లన్నీ కూడా ఉప్పాడ బీచ్ రోడ్డు పేరుకుపోయి ఉప్పాడ బీచ్ రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. మనం చూడొచ్చు అలలు దాదాపు 10-15 అడుగులు ఎత్తులోంచి ఎగసి పడుతూ ఉప్పాడ బీచ్ రోడ్డు తాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఉప్పాడ బీచ్ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్నాము. అయితే తిరుగు ప్రయాణం టైంకి ఉప్పాడ సముద్రం ఈ బీచ్ రోడ్డు కూడా ముంచెత్తుతుందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. మనం చూడొచ్చు రోడ్డుపైకి అలలు తాకుతూ ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తున్నాయో. ఓ రకంగా తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రం అత్యంత భయానకంగా మారుతుంది. అలలు కూడా చాలా ఎత్తులో ఎగసి పడుతున్నాయి. అంతేకాకుండా ఓ పక్క వర్షం పడుతుంది, మరో పక్క గుబురు ఎండ కాస్తుంది. అదే సమయం అల్లకొల్లోలంగా మారుతుంది. ఓ రకంగా చెప్పాలంటే తీరానికి తుఫాను సమీపించే కొద్దీ అటు సముద్రం వాతావరణం కానీ, గాలులు కానీ, అటు ఈదురు గాలులు, వర్షం మొత్తం 3 కలబలికి ఒక భయానక వాతావరణం అయితే పెరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రానికి అయితే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం కాకినాడ జిల్లా తీర ప్రాంతంలోని దాదాపు 12 మండలాల చుట్టూ 269 పునరావాస శిబిరాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 10,000 మందిని సురక్షిత స్థావరాలు కూడా తరలించారు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నానికి ఒక్క కాకినాడ జిల్లాలోనే 32,000 మంది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఆహారం సరఫరా చేస్తుంది. అదేవిధంగా మనం చూడొచ్చు ఉప్పాడ కోత తీవ్రతకి ఇప్పటికే ఇల్లు కొన్ని మునిగిపోగా వాటిలో కూడా నీరు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇటీవల వర్షాలకి బీచ్ రోడ్ పూర్తిగా ధ్వంసం అయిపోతే ప్రభుత్వం దాదాపు 70 లక్షలు పెట్టి కొత్తగా ఉప్పాడ బీచ్ రోడ్ నిర్మించింది. మళ్ళీ 3 నెలలకే మళ్ళీ బీచ్ రోడ్ మొత్తం ధ్వంసం అయిపోయింది. దారి పడున రక్షణ కోసం వేసే రాళ్లన్నీ కూడా అలల తాకిడికి ఎగసి పడుతూ ఒక రాళ్లు జల్లినట్టు పూర్తిగా రహదారి మొత్తం ఒక చిత్రమైపోయి భయానకంగా మారింది. అయితే తుఫాను తీవ్రతకి ఈ రోజు రేపటికి బీచ్ రోడ్ కూడా పూర్తిగా నామరూపాలు కూడా ఉండని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు సముద్రం ఏ స్థాయిలో ముందుకు వచ్చేసిందో. సాధారణంగా సముద్రం తీరం వెంబడి ఇసుక ఉంటుంది, బీచ్ వాతావరణం ఉంటుంది. కానీ ఉప్పాడలో అలల తాకిడికి, సముద్రం తాకిడికి బీచ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయి ఒక బీచ్ రోడ్ నానుకొని ఒక సముద్రం అల్లకొల్లాలంగా మారింది. చూడొచ్చు ఏ విధంగా కెరటాలు దారుణంగా తాగుతున్నాయో. అదేవిధంగా
గాలుల తీవ్రత అధికంగా ఉంది. మన చేతిలో ఉన్న లోగో కూడా ఈ గాలుల తీవ్రతకి ఇలా ఊగుతున్న పరిస్థితి కూడా నెలకొందంటే తుఫాను బీభత్సం ఏ స్థాయిలో మొదలైందని చెప్పొచ్చు. వాస్తవం నిన్నటి వరకు అయితే వర్షాలు మోస్తరు గాలులు ఉండగా ఈ రోజు అయితే గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. సముద్రంపై కూడా మనం చూడొచ్చు వాతావరణం. ఒక పక్క ఎండ ఎలా కాస్తుందో చూడొచ్చు, కింద సముద్రం అల్లా కొల్లోలంగా మారింది. ఒక పక్క వర్షము, ఈదురుగాలులు, ఎండ, చాలా భయంకరమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ స్థాయిలో ఎండ కాయడం అనేది అత్యంత అరుదని, ఇది చాలా ప్రమాదకరమని కూడా మత్స్యకారులు చెప్తున్నారు. ఈ స్థాయిలో మేము ఎప్పుడు కూడా ఎండ, వర్షం, ఈదురుగాలులు, సముద్ర వల్లకల్లాలను కూడా చూడలేదని వాళ్ళందరూ కూడా విశ్లేషిస్తున్నారు. మరోపక్క అయితే కాకినాడ పోర్టులో మరి కాసేపట్లో 9వ నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా ఎగురవేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. అంటే 7వ నంబర్ అంటే ఈదురుగాలుల తీవ్రత గంటకు 100 కిలోమీటర్లు దాటుతాయనే సంకేతాలు అందినప్పుడు 7వ ప్రమాద హెచ్చరిక ఎగిరేస్తారు. అయితే ఇప్పుడు 9 వరకు వెళ్తుందని కూడా అధికారులు చెప్తారు. మరోపక్క సముద్రం అల్లకొల్లోలంగా మారడంతో కాకినాడ పోర్టులో ఉన్న బెత్తల వద్ద కూడా పరిస్థితి అత్యంత భయానకరంగా మారడంతో దాదాపు 16 నౌకలను సముద్రంలోకి పంపించేశారు. గాలుల తీవ్రత కూడా బెత్తల మొత్తం కూడా కార్గో ఎగుమతి దిగుమతులను కూడా పూర్తిగా నిలిపివేశారు. చూడొచ్చు మన ఉప్పాడ ఎప్పుడు కూడా గతంలో అనేక తుఫాన్లు వచ్చాయి, వాయుగుండం, అల్పపీడనం వచ్చిన సమయంలో తీరం కెరటాలు ఉప్పాడ బీచ్ రోడ్డు తాకాయి. కానీ ఈ సమయంలో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా బీచ్ రోడ్డు ఇంత అల్లకొల్లోలంగా లేదు. దారి పొడవునా 12 కిలోమీటర్ల మేర ఎగసి పడుతున్న అలలతో అత్యంత భయానకంగా మారింది. మరో పక్క చూస్తుంటే ఈ రోడ్లో 2 రోజుల తర్వాత ఈ రోడ్డు కూడా ఆనవాళ్ళు ఉండకపోవచ్చని ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్తున్నారు. దారి పొడవైన మొత్తం బండరాళ్ళన్నీ చెల్లాచెదిరైపోయి సముద్రం ఒక భీకరంగా మారిందని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో లేదని మత్స్యకారులు చెప్తున్నారు. మరోపక్క ఈ ప్రాంతాన్ని అనుకున్న ఉప్పాడ మత్స్యకారులు కూడా తుఫాను సమయంలో వేట మానేసినప్పటికీ కూడా ఇంటి దగ్గరే ఉండే వలలయ్యి అల్లుకుంటుంటారు. కానీ ఈ తుఫాను తీవ్ర వాళ్ళందరినీ కూడా అధికారులు బలవంతంగా కూడా ఇప్పటికే సురక్షితంగా పునరావాస శిబిరాలకు తరలించారు. కొన్ని బోట్లు అయితే కొట్టుకుపోకుండా ఎస్కలేటర్ల సాయంతో ప్రభుత్వం క్రేన్లు కూడా ఏర్పాటు చేసింది. మరోపక్క తుఫాను సాయంత్రం నుంచి మరింత భయంకరంగా మారుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలోనే ఒక 200 వరకు విద్యుత్ స్తంభాలు నేల కొరకొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 3000 విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో సర్దుబాట్లు చేశారు. తుఫాను సంబంధించి తర్వాత పునరుద్ధరణ కోసం విద్యుత్కి 1000 మంది సిబ్బందిని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను కాకినాడ, మచిలీపట్నం తీరం దాటుతున్న అంచనాల నేపథ్యంలో కాకినాడలో ఒక భయంకరంగా ఒక సముద్రం అల్లకొల్లోలంగా మారింది. మొత్తం అలలు పూర్తి స్థాయిలో ఎగసపడుతున్నాయి. నిన్నైతే అలల తీవ్రత కొంచెమే ఉండగా ఈ రోజైతే అలలు ఒక ప్రచండంగా మారాయని చెప్పొచ్చు. అటు గాలులు, ఎండతో అలలన్నీ కూడా ఎగసపడుతూ బీచ్ రోడ్డును మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ పరావ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.